ఎంత పబ్లిసిటీ చేశారంటే అసలు ఒక యావరేజ్ ఫార్మర్ ఆర్ యావరేజ్ సిటిజన్ అనుకుంటాడు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అద్భుతాలు చేసింది అనుకోవాలి. వాస్తవంగా ఈ 10 ఇయర్స్లో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అన్యాయం, అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇప్పుడు 2017లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఐ థింక్ ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు గారు, హీ ఇనాగ్రేటెడ్ అది అక్కడ ముచ్చిమరి నుంచి దే ఎన్హాన్స్ ద కెపాసిటీ and inaugurated and took more water from Srisailam, which is supposed to come to us. Okay, anyway, this is only a matter of record. We'll go on to the next one. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు. చెప్పారు నాకు చెప్పారు. ఓకే, ఏకాంత చర్చలు జరిపారు, గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్, దే వర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి, అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు మాట్లాడతారు. వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. నో ఐ జస్ట్ టెల్ యూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ రీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం. ఆ తర్వాత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు. జగన్మోహన్ రెడ్డి గారు నో సార్, ఓకే, వి స్టాండ్ బై వాట్ వి షో, వి స్టాండ్ బై దట్. ఓకే, మినిస్టర్ గారు సభ్యులందరూ తెలవాలి, సభ్యులు తెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్? You need any more proof? Anyway, now, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దే కెన్ ప్రొటెక్ట్ దేర్ వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి జియో 203 డేటెడ్ 5th May 2020 ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఎవరు వచ్చి కలుస్తున్న వారిని? 3 నెలలకోసారి 6 నెలలకోసారి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆంధ్రప్రదేశ్ ఏమో ఈ స్కీమ్స్ కడుతూ మన నీళ్ళు తీసుకుపోతూ, వాళ్ళేమో మరి ఏకాంతంగా చర్చలు జరుపుకుంటూ హలాయి బలాయి చేసుకుంటూ వినోదాలు చేసుకుంటున్నారు. స్పెసిఫికలీ బీఆర్ఎస్ సభ్యులు కూడా మనం చేస్తున్నా, ఇది డోంట్ లుక్ ఆన్ పార్టీ లైన్స్, ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ జియో నెంబర్ 203 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా 3 TMC పర్ డే. 3 TMC పర్ డే అంటే ఓకే, సరే హరీష్ రావు గారు మీరు నా తర్వాత మాట్లాడండి. ఎందుకు అంటే కెపాసిటీ ఆఫ్ 34,700 క్యూసెక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC ఫర్ డే, 34,772 క్యూసెక్స్ at a level of 797 feet. That is from the bottom of Srisailam reservoir. అంటే రిజర్వాయర్ కింద నుంచి. హరీష్ రావు గారు దీన్ని ఒప్పుకుంటారా మీరు? మరి ఒక నిమిషం, ఇది ఒక నిమిషం. నో, దెర్ ఇస్ నో స్టే, వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే
మీరెవరు కోర్టుకు పోలే. మహారాష్ట్ర ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఒక శ్రీనివాసన్ ఎన్జిఓ పోయిండు. నో మీరా రేవంత్ రెడ్డి గారు పోయిండు. ఓకే ఓకే సరే ఓకే మినిస్టర్ గారు సరే నో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఓకే అయితే నేను డిస్ప్లే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒకదానికి హిస్టరీ ఇవ్వాలి. కెపాసిటీ విత్ 11,150 cusecs in 1987 increased to 44,000 cusecs in 2005, now being enhanced to 92,000 cusecs. అసలు ఏంటిది, వాట్ ఇస్ దిస్ అంటే 8 TMC per day. 8 TMC per day అంటే సభ్యులందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. శ్రీశైలం వాటరు కమ్స్ నాగార్జున సాగర్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంకు 2 పవర్ ప్రాజెక్ట్స్. శ్రీశైలం మీద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. 2 పవర్ ప్రాజెక్ట్స్ ఫుల్గా పనిచేస్తూ మొత్తం వాటర్ నదిలో ఒడిచేసి అది ఆన్సర్ వస్తే ఇట్ వర్క్స్ అవుట్ టు 7 TMC per day నది ప్రవాహం. వీళ్ళు